ఏస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కుడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. జరుగుతున్న ఉపవాస ప్రార్థన కుడికను దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న మీ మాటల్లో మీరు ఉండండి ప్రభా. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. విశ్వాసంలో, ఆత్మీయతలో, నిరీక్షణలో బలపడినట్లు పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయము కలుగు చేయమని పరిశుద్ధాత్మదేవ తండ్రి, జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కుడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీరు మాతో పాటు ఉండమని, అయ్యా ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభిస్తూ ఉన్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో మా కోడల గారు దెబోరాములు వచ్చి ఒక చక్కటి ఆత్మీయగీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువును గనపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దాననో యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దాననో యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులము, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే
బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానముచే నేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానముచే నేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి దానను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను, నీ కృపయే. దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడిన దెబోరాను బట్టి తనతో పాటు కలిసి ప్రభు నామాన్ని గనపరిచిన మీ అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం నడిపించబడుతున్న మా ఉపవాస ప్రార్థన కుడికను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారం మరొక అంశమును ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ అంశం ఏమిటంటే బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ వారం కూడా మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఇవి దేవుని మాటలు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు, మనల్ని బలపరుస్తారు, మన అక్కర్లను తీరుస్తారు. తన వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, గనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభుపేట తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ దిన మన మూలవాక్యముగా సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతున్నానండి. అప్పుడు రాజు యావాబును అబీషైని ఎత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనుడైన
అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులకందరికీ ఆజ్ఞ ఇచ్చెను అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు దేవుని బిడ్డలారా యావాబును అబీషైని ఇత్తయిని పిలిచారు. ఎందుకు మీరు ముగ్గురిని పిలిచారు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా గడిచిన వారం మనం ఏ విషయాలు ధ్యానం చేసుకున్నామో మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా అబ్షాలోము దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదునకు వ్యతిరేకంగా నిలిచి దావీదును లేకుండా చేసి తాను దావీదు స్థానంలో రాజుగా ఉండి ఇశ్రాయేలునందరినీ యూదా జనాంగం అంతటినీ దేవుని బిడ్డలారా పరిపాలన చేయాలని ఒక దురుద్దేశంతో దేవుని బిడ్డలారా దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మనం తెలుసుకున్నాం. అయితే దీనికి దేవుని బిడ్డలారా సపోర్ట్గా నిలిచిన దావీదు మంత్రి అయిన అహితోఫేలు విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఈ అహితోఫేలు దావీదును విడిచి అబ్షాలోము పక్షంగా చేరి అబ్షాలోమునకు చెడ్డ సలహాలు ఇస్తూ దావీదునకు వ్యతిరేకమైన సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాలను దేవుడు వ్యర్థపరిచి వాటిని అబ్షాలోము అనుసరించకుండా చేసినప్పుడు ఈ అహితోఫేలు మనస్తాపంతో తన ఇంటికి వెళ్ళి ఉరి పోసుకొని చనిపోయినట్లు పోయిన వారం మనం తెలుసుకోవడం జరిగింది. దేవుని బిడ్డలారా ఇవన్నీ జరిగిన తర్వాత దేవుని బిడ్డలారా అబ్షాలోము అహితోఫేలు చనిపోయిన తర్వాత అబ్షాలోము ఎలా అయినా దావీదును చంపాలి గనుక జనులందరినీ పోగు చేసి ఇశ్రాయేలు సైన్యం అంతటినీ సమకూర్చి ఇప్పుడు దావీదు మీదకి యుద్ధమునకు వస్తూ ఉన్నాడండి. దావీదు మీదకి యుద్ధానికి వస్తున్నాడని దావీదు తెలుసుకొని తన దగ్గర ఉన్న సైన్యం అంతటినీ కూడా సిద్ధపరిచి దేవుని బిడ్డలారా వారిని 3 సైన్యాలుగా విభాగించి వారి మీద ముగ్గురిని ఆ సైన్యాలు నడిపించడానికి పెట్టారు. వారు ఎవరంటే యావాబు, అబీషై, ఇత్తై అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరు ముగ్గురిని కూడా ఆ 3 సైన్యముల మీద పెడుతూ మీరు యుద్ధానికి వెళ్ళండి, యుద్ధములో వారితో పోరాడండి, కానీ నా నిమిత్తము నా కుమారుడైన అబ్షాలోముని విడిచిపెట్టండి, అబ్షాలోము మీద దయ చూపండి, యుద్ధంలో వారు పారిపోయినట్లు చేయండి, కానీ అబ్షాలోమును మాత్రం మీరు ఏమీ చేయొద్దు, నా నిమిత్తము మీరు అబ్షాలోము మీద దయ చూపి అబ్షాలోముని విడిచిపెట్టండి అనే మాటను దేవుని బిడ్డలారా మనం చదువుకొని ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా సైన్యం అంతా కలిసి యుద్ధానికి వారు వెళ్ళారు. దేవుని బిడ్డలారా అబ్షాలోము కూడా గొప్ప సైన్యంతో వస్తూ ఉన్నాడు. ఎంత సైన్యంతో అబ్షాలోము వచ్చినా వీరు 3 శాఖలుగా వెళ్ళి ఇశ్రాయేలీలు వారి ఎదుట అంటే ఇశ్రాయేల్ అంటే ఎవరనగా అబ్షాలోము పక్షంగా చేరిన వారు వీరు ఈ సైన్యం ఎదుట నిలవలేక పారిపోయారు. దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనకు 6, 7, 8 వచనాలు చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. వారు పారిపోయినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. అబ్షాలోము కూడా భయముతో తన కంచెర గాడిద మీద తాను కూడా వెళ్ళిపోతున్నప్పుడు దావీదు సైన్యమునకు ఈ అబ్షాలోము ఎదురుపడినప్పుడు దేవుని బిడ్డలారా ఆ సైన్యము చూచిన ఈ కంచెరగాడిద ఏమి చేసిందంటే ఒక్కసారిగా ఎగిరినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఉన్న మనకు దేవుని వాక్యంలో కనిపిస్తుంది. 10వ వచనం నుంచి చదువుతున్నానండి. ఒకడు దానిని చూచి వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షములకు వేలాడుచుండుట నేను చూచితినని యావాబుతో చెప్పినప్పుడు, అంటే అబ్షాలోము కంచెరగాడిద ఎక్కి పోవుచుండగా 9లో మనం చదువుకున్నట్లయితే పోవుచుండగా దావీదు సేవకులకు ఎదురాయను ఆ కంచెరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల క్రిందకు పోయినప్పుడు అతని తల చెట్టునకు తగిలినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిను మధ్యను వ్రేలాడుచుండగా అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అబ్షాలోము దేవుని బిడ్డలారా వెళ్తూ ఉన్నప్పుడు దావీదు సేవకులు ఎదురుపడినప్పుడు ఈ కంచెరగాడిద ఒక్కసారిగా పైకి లేచినప్పుడు అది యొక్క గొప్ప వృక్షం ఉంది, ఆ వృక్షానికి అది చిక్కుపడినప్పుడు దేవుని బిడ్డలారా ఈ అబ్షాలోము పైన కూర్చుని ఉన్నాడు. అబ్షాలోమునకు పొడవాటి తల ఉంది, చాలా పొడవటి తల ఉంది. దేవుని బిడ్డలారా ఆ తల వెంట్రుకలు ఆ చెట్టునకు చుట్టుకొని అబ్షాలోము ఈ గాడిద పై నుంచి ఎగిరిపోయి ఆ చెట్టుకు వేలాడదీయబడ్డాడు. ఇది చూచి ఆ గాడిద పారిపోయింది. దేవుని బిడ్డలారా అది వెళ్ళిపోయింది.
ఇప్పుడు అబ్షాలోము ఎక్కడున్నాడండి? ఈ మస్తకి వృక్షం, గొప్ప వృక్షం, ఆ గొప్ప వృక్షంకు వేలాడబడుతున్నాడు. అంటే ఆకాశంకు భూమికి మధ్యను అబ్షాలోము వేలాడదీయబట్ట అందరికీ కనబడుతున్నట్లు ఆయన వేలాడదీయబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అబ్షాలోమునకు గొప్ప వెంట్రుకలు, అంటే పొడవాటి వెంట్రుకలు ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనకు కనిపిస్తుంది. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయం 25లో మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ అందరిలో అబ్షాలోమంతా సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయిను. తన తల వెంట్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించు వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తునికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అబ్షాలోము ఇశ్రాయేల్ అందరిలోనే గొప్ప సౌందర్యవంతుడు. అతని అరికాలు మొదలుకొని తల వరకు కూడా ఏ లోపము లేనివాడు, గొప్ప సౌందర్యవంతుడు. అతని తల భారముగా, అంటే అతని తల ఒత్తుగా ఉండి చాలా పొడవుగా ఉండేది. ఆ తలను చూచి, తనకున్న సౌందర్యమును చూచి అబ్షాలోము గర్విస్తూ ఉండేవాడండి. ఆ తల వెంట్రుకలు సంవత్సరంలో ఒకసారి వెళ్ళి కత్తిరించుకుంటూ ఉండేవాడు. దాని యొక్క బరువు మనం చూసినట్లయితే 200 తులములాయనని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే అంత ఒత్తుగా అతని తల వెంట్రుకలు ఎదుగుతూ ఉండేవి, అంత పొడవుగా అతని తల వెంట్రుకలు ఉండేవి. దాన్ని చూచి అహంకార పడేవాడు, దాన్ని చూచి గర్వించేవాడు ఎవరండి? అబ్షాలోము. ఇప్పుడు ఆ తల వెంట్రుకలే తన ప్రాణమును తీస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఏ తల వెంట్రుకలను చూచైతే అబ్షాలోము గర్వించాడో, ఏ తల వెంట్రుకలను బట్టి తన సౌందర్యాన్ని బట్టి గర్వించాడో, ఇప్పుడు ఈ తల వెంట్రుకలు మస్తకి వృక్షములకు ఏమయ్యాయి? చిక్కుబడిపోయాయి. దాని నుండి ఎంత విడిపించుకోవాలన్నా విడిపింపబడలేకపోతున్నాడు. ఒకవేళ విడిపించుకోవడానికి ప్రయత్నం చేసినా ఎక్కడ పడిపోతాడో తెలియదు. ఎందుకంటే ఆకాశంలోకి భూమి కంటే గొప్ప వృక్షము, అది పొడవాటి వృక్షము. ఆ వృక్షంలోకి చిక్కుబడిపోయాడండి ఆయన తల వెంట్రుకలతో. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అబ్షాలోము ఎలా తప్పించుకుందామన్నా తప్పించుకోలేని పరిస్థితిలో ఉండిపోయాడండి. దేవుని బిడ్డలారా, తండ్రిని ఎవడి లేకుండా చేద్దామనుకున్నాడు, తండ్రిని చంపడానికి ప్రయత్నం చేసి వచ్చాడు. ఇప్పుడు తన ప్రాణం ఏమైపోతుందండి? పోయే పరిస్థితిలోకి వచ్చింది. దేవుని బిడ్డలారా, చూడండి, దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. దావీదును చంపడానికే సైన్యంతో వచ్చాడు. కానీ దావీదునికి ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉండి దావీదు పక్షముగా ఉండి ఇప్పుడు అబ్షాలోము మస్తకి వృక్షమునకు వేలాడదీయబడేటట్లు దేవుడే అక్కడ చేస్తూ ఉన్నారు. దేన్ని బట్టి గర్వించాడో, దేవుని బిడ్డలారా, గనుక మనం దేనిని బట్టి ఏమవ్వకూడదండి? గర్వించకూడదు. చాలామంది వారికున్న అందాన్ని బట్టి గర్విస్తారు, వారికున్న ఎత్తును బట్టి గర్విస్తారు, వారికున్న తలను బట్టి, తల వెంట్రుకలను బట్టి గర్విస్తారు, వారికున్న కండ్లను బట్టి గర్విస్తారు, వారికున్న కలర్ను బట్టి గర్విస్తూ ఉంటారు. నువ్వు దేన్ని బట్టి గర్విస్తావో అదే నీకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. నువ్వు దేన్ని బట్టి అహంకార పడతావో అదే నీ ప్రాణమునకు ముప్పుగా మారుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్షాలోము తన తలను బట్టి గర్వించాడు, తన సౌందర్యాన్ని బట్టి గర్వించాడు. ఇప్పుడు తల వెంట్రుకలు ఏమైపోయండి? మస్తకి వృక్షంలకు చుట్టుకొని పోయాయి. అయితే అదే మార్గముగా దావీదు యొక్క సేవకుడు వెళ్తూ ఉన్నాడు. అబ్షాలోమును చూచి వెంటనే పరిగెత్తుకొని వచ్చి యావాబునకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయ్యా, అబ్షాలోము మస్తకి వృక్షంలోకి వేలాడబడి ఉన్నాడు అంటే యావాబు అంటున్నాడు, నువ్వెందుకు అతన్ని విడిచిపెట్టావు? వెంటనే అక్కడే అతన్ని చంపివేయాలి కదా, దేని కొరకు నువ్వు వచ్చి నాకు చెప్తూ ఉన్నావు అంటే అతడు అంటూ ఉన్నాడు, దావీదు మనకు మాట ఇచ్చాడు కదా, దావీదు మనకు ఒక మాట ఆజ్ఞాపించాడు కదా, నా కుమారుని మీరేమీ చేయొద్దని. ఇప్పుడు దావీదు మాట, రాజు మాట మీరి నేను ఎలా అయినా చంపగలను అంటే యావాబు అంటున్నాడు, నువ్వు విడిచిపెట్టావేమో కానీ నేను అబ్షాలోముని విడిచిపెట్టనని యావాబు అతి త్వరగా వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, మనం చదువుకున్న 18వ అధ్యాయం 14లో చూస్తే, యావాబు నువ్వు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షంను వేలాడుచు ఇంకా ప్రాణముతోనున్న అబ్షాలోముకు గుండుకు గురిపెట్టి తన ఆయుధములు మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపేను.
ఇప్పుడు అబ్షాలోము వలన దావీదు ప్రాణమునకు హాని ఉంది. అబ్షాలోము రాజ్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అబ్షాలోము రాజ్యమును చాలా చల్లా చెదిరైపోయేటట్లు చేస్తున్నాడు. గనుక ఈ అబ్షాలోము బ్రతికి ఉండకూడదు అనుకున్న యావాబు ఏం చేస్తాడండి, 3 బాణములు తీసుకొని వెళ్ళి అతని గుండెకు తగిలినట్లుగా గురిపెట్టి కొట్టినప్పుడు అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోము చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అబ్షాలోమును తీసి అక్కడ ఏం చేస్తూ ఉన్నారంట చూడండి. దేవుని బిడ్డలారా, జనులు ఇక హతము చేయక విడవలసినదిని యావాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలు తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇశ్రాయేలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. ఎవరి మాట అయితే విని ఇశ్రాయేలు వచ్చారో ఇప్పుడు వారందరూ ఏమవుతున్నారండి, అబ్షాలోమును తీసి ఒక లోయలో పడేసి పెద్ద రాళ్లను కుప్పగా చేసి వారి ఇండ్లకు పారిపోయారు. దేవుని బిడ్డలారా, కీడు చేద్దామని వారిని మనం వెంబడించామా? ఎవరికైనా హాని చేద్దామని వారిని మనం వెంబడించామా? ఇదే పరిస్థితులు మనకి ఎదురవుతాయి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ ఏమైపోతున్నారు, వారి ఇండ్లకు పారిపోయారు. దావీదునకు భయపడి, యావాబునకు భయపడి, దేవుని బిడ్డలారా, దావీదు పక్షంలో ఉన్న దేవునికి భయపడి ఇప్పుడు వారి వెనకకు పారిపోయినట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయము రాజునకు తెలియకూడదని యావాబు జాగ్రత్త పడుతూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ఒక మాట ఇచ్చాడు కదా యావాబునకు, నా నిమిత్తము అబ్షాలోమును దయచూపమని, నా నిమిత్తం అబ్షాలోమును విడిచిపెట్టమని రాజు ఆజ్ఞాపించాడు. గనుక యావాబు ఏం చేస్తూ ఉన్నాడండి, ఈ విషయం త్వరగా రాజునకు చెప్పడానికి వెనుదీస్తున్నప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి ఉన్నాడు, షాదోకు కుమారుడైన అహీమయస్సు అని మనం చూస్తున్నాం. ఇతడు 19వ వచనంలో నేను రాజునకు వెళ్ళి జరిగిన దాన్ని తెలియజేస్తానన్నప్పుడు యావాబు అంటున్నాడు, ఇది శుభవర్తమానం కలిగిన సమాచారం కాదు కదా, రాజకుమారుడు చనిపోయాడు, నువ్వు ఎలా వెళ్ళి నువ్వు చెప్తావు అంటే, లేదు నేను చెప్తానంటూ ఉన్నాడు. అప్పుడు యావాబు కొంత సమయం ఆగండి అని చెప్తూ కూసీని పిలిచి ఏమంటున్నాడండి, నీవు వెళ్ళి ఇక్కడ జరిగినది రాజునకు తెలియచే. అయినప్పటికీ అహీమయస్సు దేవుని బిడ్డలారా నేను వెళ్తానని కూషీతో పాటు వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు అబ్షాలోము చనిపోయాడు, అబ్షాలోము యుద్ధంలో మరణమయ్యాడు. ఈ విషయం దావీదునకు తెలియపరచబడింది. ఎలా తెలియపరచబడిందంటే, ఈ అహీమయస్సు కూషి వస్తున్నారు. అయితే కూషి కంటే ముందుగా ఈ అహీమయస్సు పరిగెత్తుకొని వచ్చి దావీదునకు నిలిచినప్పుడు ఏమి జరిగిందని దావీదు అడగ్గా, అయ్యా యుద్ధములో గొప్ప అల్లరి జరిగింది, యుద్ధములో ఓడిపోయారు, వారంతా వెనుక పారిపోయారు, అయితే నా కుమారుడు ఎలా ఉన్నాడు అని దావీదు అడిగితే, ఆ సంగతి నాకు తెలియదయ్యా. వెంటనే వెనకాతలు వస్తున్నా కూషి అంటున్నాడు, అయ్యా జనులందరూ ఎలా అయితే కళేబరములుగా మారారో, జనులందరూ అయితే ఎలా హతమయ్యారో అబ్షాలోము కూడా అలాగే ఉన్నాడయ్యా అన్నప్పుడు దావీదు భయంకరంగా ఏడవడం ప్రారంభించి తన లోపలికి వెళ్ళి నా కుమారుడా అబ్షాలోమా అని బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు దావీదు అంతగా ఏడుస్తూ ఉన్నాడంటే, దావీదునకు తెలుసు తను బత్షెబా విషయంలో పాపము చేసినప్పుడు నీకు శ్రమ కలగబోతుంది, ఇక నీకు యుద్ధములే కలగబోతున్నాయి అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. తెలియజేసినట్లు మనకు అక్కడ కనిపిస్తుంది. నీ ఇంటి వారే నీకు శ్రమను తీసుకుని వస్తారు, నీ ఇంటి వారి ద్వారానే నీవు శ్రమ పడతావు అని ముందుగా దేవుడు చెప్పినా వాటిని జ్ఞాపకం చేసుకొని, నేను చేసిన పాపం బట్టి తామారు చెరపబడింది, అంతేకాకుండా అమ్నోను చంపబడ్డాడు, అబ్షాలోము చంపబడ్డాడు, కుమారుడు చనిపోయాడు, పుట్టిన కుమారుడు, ఇన్ని మరణాలకు కారణము నేను చేసిన పాపమే కదా అని దావీదు పైకి చెప్పలేనప్పటికీ దేవుని బిడ్డలారా దాన్ని తలచుకుంటూ ఏడుస్తూ ఉన్నాడండి. నేను చేసిన పాపము ఎంతో నెమ్మదిగా ఉండేది, ఎంతో మనశ్శాంతిగా ఉండేవాడిని, కానీ నేను పాపము చేయడాన్ని బట్టి ఇన్ని శ్రమలు, నా గర్భమును పుట్టిన బిడ్డలు మరణిస్తూ ఉన్నారు అంటే దానికి కారకుడు నేనే కదా అని దావీదు ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నా కుమారుడా అబ్షాలోమా అని ఏడుస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అబ్షాలోము దేవుని బిడ్డలారా దావీదునకు వ్యతిరేకంగా నిలిచి దావీదును చంపడానికే వెనుదీయలేని కుమారుడుగా మనం చూస్తూ ఉన్నాం.
దేవుని బిడ్డలారా, కుమారులు తండ్రిని ప్రేమించాలి కానీ తండ్రి కీడు చేయకూడదండి. తండ్రి కీడు చేసిన కుమారుడిగా అబ్షాలోమును మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక ఇస్సాకును మనం చూస్తే ఇస్సాకు తండ్రికి విధేయుడిగా మనకు కనబడతాడు. తండ్రి చెప్పిన మాటను వినుతీయక దేవుని బిడ్డలారా దాన్ని పాటించిన కుమారుడిగా ఇస్సాకును మనం చూస్తాం. దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు ఆ బలి యొక్క కట్టెల మీద ఇస్సాకును పరుండబెట్టినప్పుడు ఇస్సాకు అబ్రహాం మీద తిరుగుబాటు చేయలేదండి. అబ్రహామునకు విధేయుడిగా అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇస్సాకు వంటి కుమారులుగా ఉండాలి. ఇస్సాకు దేవుని బిడ్డలారా తండ్రి చెప్పినట్లే చేశాడు. దేవుడు ఒక దినాన్ని ఇస్సాకునకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నారు. నీ తండ్రి నా ఆజ్ఞలు గైకున్నాడు. ఈ విషయము ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనిపిస్తుందండి. నీ తండ్రి నా కట్టడాలు గైకున్నాడు, నీ తండ్రి నా ఆజ్ఞలు గైకున్నాడు, నా మాట విన్నాడు, నీవు కూడా అలాగే ఉండాలి అన్నప్పుడు ఇస్సాకు నా తండ్రి వలె నేను ఉంటానని దేవునికి లోబడ్డాడండి. గనుకనే ఇస్సాకు 100 ఫలాన్ని పొందాడు. హల్లెలూయా. ఒక యోసేపును మనం చూస్తాం. యోసేపు కూడా తండ్రికి మంచి పేరును తీసుకుని వచ్చాడు కానీ తండ్రికి అపకీర్తిని తీసుకుని రాలేదండి. యోసేపు తండ్రి కలిగి ఉన్న దేవునికి భయపడ్డాడు. తండ్రి కలిగి ఉన్న దేవుడు పరిశుద్ధుడని తన పాపము చేయడానికి భయపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇటువంటి కుమారులుగా ఉండాలి కానీ అబ్షాలోము వంటి కుమారులుగా ఉండకూడదండి. నాయకత్వం కొరకు, పదవి కొరకు తండ్రినే చంపాలనుకున్న కుమారులుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక సంసోన్ను మనం చూస్తే సంసోను కూడా మనోహ భార్యకు అపకీర్తిని తీసుకొని వచ్చాడు. అసలు సంసోను దేవుడు మనోహ భార్యకు దేవుడు ఎందుకు ఇచ్చారండి? ఫిలిస్తీన్ల చేతిలోండి ఇశ్రాయేలు రక్షిస్తాడని, గొప్ప అభిషేకము కలిగిన కుమారుడుగా నేను ఇస్తూ ఉన్నానని దేవుడు ముందుగా మాట్లాడి ఇచ్చారు. దేవుని బిడ్డలారా, కానీ ఈ సంసోను పాపమునకు బానిసై కామాతృత గలవాడై స్త్రీలను మోహించి చంపబడ్డాడు. దేవుని బిడ్డలారా, అటువంటి కుమారులుగా ఉండకూడదండి. ఎలాంటి కుమారులుగా ఉండాలి? ఒక ఇస్సాకు వలె, ఒక యోసేపు వలె తండ్రికి మంచి పేరు తెచ్చే కుమారులుగా, ఒక మోషే వలె, ఒక యెహోషువ వలె. దేవుని బిడ్డలారా, ఒక మోషేనైనా యెహోషువనైనా వారికి నాయకత్వం ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. గనుక వారు దానికి లోబడ్డారు. వారు నాయకత్వం కొరకు పరుగులు తీయలేదు. వారి నాయకత్వం కొరకు ఎవరికి కీడు చేయలేదు. దేవుడే ఒక మోషే నాయకుడిగా చేశారు. దేవుడే యెహోషువ నాయకుడిగా చేశారు. ఆయన చిత్తమైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. కొంతమంది కుమారులు ఆస్తుల కొరకు తల్లిదండ్రులను చంపుతూ ఉంటారు. ఆస్తిని తల్లిదండ్రులు పిల్లల కొరకే కదా సిద్ధపరిచారు, పిల్లల కెవుటు కొరకే కదా కష్టపడ్డారు. వారు ఇచ్చినంత వరకు ఓపిక పట్టక చాలామంది కుమారులు ఏం చేస్తూ ఉంటారండి? ఆస్తుల కొరకు తల్లిదండ్రుల ప్రాణాలు తీసేస్తూ ఉంటారు. అబ్షాలోము వంటి వారు. దేవుని బిడ్డలారా, అలాంటి కుమారులుగా మనం ఉంటే తల్లిదండ్రుల కీడు చేస్తే నష్టపోయేది మనమే. అబ్షాలోము ఏమయ్యాడండి? యవ్వన కాలంలోనే, ఇంకా వయస్సు ఉంటుండగానే మరణాన్ని పొందాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆయన పాపము చేశాడు, తండ్రికి వ్యతిరేకంగా నిలిచి ఏం తెచ్చుకున్నాడండి? మరణాన్ని తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్షాలోము మరణం పొందినట్లు మనం ఎంతవరకు చెప్పుకున్నాం. అయితే ఈ అబ్షాలోమునకు ఒక పిచ్చి ఏమిటంటే నాయకత్వము, పదవి. నేను ప్రజలను ఏలాలి. అతని మనసులో మనం చూసినట్లయితే ఆయన ఇంకా ఏం చేశాడంట చూడండి. 18:18 మనం చూస్తే, తన పేరు నిలుపుటకు తన కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. అంటే తన కుమారులు 3 ఉన్నారు. వారు ఎలా చనిపోయారో మనకు తెలియదు. తన కుమారులు లేరని ఆయన తెలుసుకున్న తర్వాత రాజలోయ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక స్తంభాన్ని పెట్టి, అంటే ఈ రాజ్యం అంతా నాదే,
అనుకొని ఆ స్తంభమునకు అబ్షాలోము లోయ అని పేరు పెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్తంభము నేటి వరకు నిలిచి ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే తన పేరు కావాలి, పేరు కొరకు ఏదైనా చేయడానికి వెనదీయడండి. తండ్రి ప్రాణమునైనా తీస్తాడు, ఏదైనా ఎంతమందినైనా చంపడానికి ముందుకు వెళ్తాడు. ఇటువంటి నాయకత్వం దాహంతోనే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఏమయ్యారండి, మరణాన్ని తెచ్చుకున్నారు. ఒక ఆహాబైనా, ఒక యెజబేలైనా, ఒక అతల్య అయినా దేవుని బిడ్డలారా, వీరు నాయకత్వం దాహంతో వెళ్ళి భయంకరమైన దుర్మరణాలు పొందారు. గనుక దేవుని బిడ్డలారా, ఒక పదవైనా, ఒక పేరు ప్రఖ్యాతులైనా అది దేవుని వల్లనే మనం పొందుకోవాలి. ఆయనను మనం ఆశ్రయించినప్పుడు, ఆయనను మనం గనపరిచినప్పుడు దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానని. మనం ఆయన గనపరిస్తే మనం ఎలా హెచ్చింపబడాలో, మనం ఎట్టి స్థితిలో ఉండాలో, ఎలా ఆశీర్వదించబడాలో అది ఆయన చేస్తాడు తప్ప మనకు మరంగా వెళ్ళి పొందుకోవాలంటే ఏది పొందుకోలేం. అబ్షాలోము అలా వెళ్ళే మరణాన్ని తెచ్చుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దీవెన, ఆశీర్వాదము, పదవి, నాయకత్వము ఎవరివ్వాలండి? దేవుడే ఇవ్వాలి. దాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి ఆత్మీయతలో మనం ముందుకు వెళ్దాం. అయితే దావీదు కుమారుడి విషయమే రోధిస్తున్నాడు. దావీదు కుమారుడి విషయమే కన్నీటితో ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ విషయం విన్న యావాబు రాజు యొద్దకు వచ్చి, అయ్యా, ఎంతమంది మేము బ్రతికుండడం నీకు ఇష్టము లేదా? నీవు చనిపోయిన ఒక కుమారుడు, ఆ కుమారుడు ఇశ్రాయేలుకు కీడు చేస్తున్నాడు, నీ ప్రాణమును తీయాలని చూస్తున్నాడు, మా ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. అటువంటి వ్యక్తి చనిపోతే నువ్వు ఏడుస్తున్నావంటే, అంటే మేమందరం చనిపోయి నీ కుమారుడు ఒక్కడు బ్రతికుంటే నీకు మంచిదా అని మాట్లాడుతున్నాడు. ఎవరండి? ఈ విషయాలు మనకి 19వ అధ్యాయం 1 నుండి చదివితే మనకు కనిపిస్తుంది. అప్పుడు వెంటనే రాజు ఏడుపును ఆపుతూ ఉన్నాడు. అయ్యా, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఇక జనులందరూ కూడా రాజు ఇంకా మా దగ్గర రాడేమో అనుకొని వారు చెల్లాచెదురైపోతారు. రాజ్యం ఇంకా పాడైపోద్ది. గొప్ప కీడును మనం చూసే పరిస్థితులు వస్తాయి. గనుక నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ కుమారుడి విషయమే రోధించటం నువ్వు ఆపి నువ్వు జనుల యొద్దకు వచ్చి గుమ్మము దగ్గర కూర్చుంటే, జనులతో నువ్వు మాట్లాడి వారిని బలపరిస్తే వారు ముందుకు వెళ్తారు దేనికైనా అని యావాబు చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, రాజు వచ్చి గుమ్మమ్మ దగ్గర కూర్చున్నాడని సంగతి ప్రజలు విని అందరూ రాజు యొద్దకు వచ్చారండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరలా రాజును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళాలి, మరలా దావీదే మమ్మల్ని పాలించాలి అని చెప్పి అందరూ ఏమి చేస్తూ ఉన్నారండి? దావీదును కోరుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దావీదే మాకు రాజుగా ఉండాలని చెప్పి మరలా జనులు ఏం చేస్తున్నారంట? చూడండి, 19వ అధ్యాయము 9 నుండి నేను చదువుతున్నానండి. అంతటి ఇశ్రాయేలు వారు గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకొనిరి, మన శత్రువుల చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశం నుండి పారిపోయాను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను. కాబట్టి మనం రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఎలా మాట్లాడక పోతిమి. మరలా దావీదుని మనం ఏం చేసుకోవాలి? రాజుగా చేసుకోవాలి. మరలా మనం యెరూషలేమును తెచ్చుకోవాలని వారు దావీదుని మరలా తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, దావీదు కుమారుడు రాజుగా ఉండాలనుకుంటున్నాడు, ఉన్నీలే అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఏర్పరిచింది ఎవరినండి? దావీదునే. కనుక దావీదే మరలా రాజుగా కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేని బిడ్డలారా, దావీదునకు వ్యతిరేకంగా అబ్షాలోముతో చేరికైనా ఇశ్రాయేలు భయపడి చాలామంది పారిపోయారు. మరలా నెమ్మదిగా వారు వస్తూ ఉన్నట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుడు కోరుకున్న వారే స్థిరంగా ఉంటారు. దావీదుని ఎవరు కోరుకున్నారండి? దేవుడే కోరుకున్నాడు. దావీదుని రాజుగా ఎవరు చేశారండి? దేవుడే చేశారు. కనుక ఇప్పుడు రాజే స్థిరంగా మరలా రాజు కుర్చీలో, రాజు సింహాసనంలో కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు సింహాసనం మీద కూర్చున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, కీడు చేసిన వారు ఏమైపోయారు? మధ్యలోనే పోయారు. అబ్షాలోము దావీదునకు వ్యతిరేకంగా నిలిచి మరణమయ్యాడండి. గనుక దేవుని బిడ్డలారా, కీడు చేసే గుంపుతో మనం చేరక, ఏమండి, వ్యతిరేకులతో మనం చేరక, చాలామంది వ్యతిరేకులతో చేరుతారు. కొన్ని సంఘాల్లో దేవుని బిడ్డలారా మనం చూస్తే సేవకులకు వ్యతిరేకంగా కొన్ని గుంపులు లేస్తూ ఉంటాయి. పాస్టర్ గారు
మనల్ని కరెక్ట్గా నడిపించట్లేదు, పాస్టర్ గారు మనల్ని మంచి వాక్యం చెప్పట్లేదు, ఆయన ఖండిస్తూ ఉన్నారు, పదే పదే మన బలహీనతలు చూపిస్తున్నారు. గనుక ఇప్పుడు మనం పాస్టర్ గారికి వ్యతిరేకంగా లేచి మనం కానుకలు ఇవ్వకపోతే, దశమ భాగం ఇవ్వకపోతే, ప్రార్థనలు పెట్టకపోతే పాస్టర్ గారు మనం ఎలా చెప్తే అలా వింటారు అంటే కొంతమంది వీరితో కలుస్తారు. అంటే వ్యతిరేక గుంపులతో కలిసేవారు ఉంటారు, కానీ వ్యతిరేక గుంపుతో కలిసిన వారే నష్టపోతారు, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, సేవకుడు ఎప్పుడు సేవకుడిగానే ఉంటాడు. సేవకుడు ఎప్పుడు కూడా దేవునికి లోబడి దేవుడు చెప్పిందే చెప్తాడు తప్ప మనుషులు చెప్పినట్లు చెప్పడానికి ప్రయత్నం చేయడండి. అయితే ధనాపేక్ష కలిగిన సేవకులు ఉన్నారు, వారు మనుషులకు అనుకూలంగా చెప్పొచ్చు, కానీ దేవునికి లోబడి దేవుడు చెప్పిందే చెప్పే సేవకులు మాత్రము మనుషులు చెప్పినట్లు చెప్పడానికి ఇష్టపడరండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలా వ్యతిరేకంగా సంఘములో లేచే గుంపులో నీవు ఉన్నావా? దేవుని కోపం తెచ్చుకుంటావు, దేవుని ఉగ్రతని తెచ్చుకుంటావు. ఒక అబ్షాలోము వలె ఎటువంటి శ్రమ వస్తుందో, ఎటువంటి నష్టం వస్తుందో తెలియదు. కనుక వ్యతిరేకులతో కలవద్దు, వ్యతిరేకంగా మాట్లాడేవారితో కలవద్దు. సేవకుడు చెప్పిన మాట అది దేవుని మాటని లోబడితే, దానికి విధేయత చూపితే, గద్దింపునకు లోబడితే నువ్వు తండ్రి చేత దీవించబడతావు, దేవుని చేత దీవించబడతావు. కనుక అటువంటి ఆత్మీయతలో మనం ముందుకు వెళ్దాం. దేవుని బిడ్డలారా, వ్యతిరేకవాదులతో మనం కలవక దేవునికి లోబడే వారితో మనం కలిసి, ప్రార్థించే వారితో మనం కలిసి, దేవుని బిడ్డలారా మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని గొప్ప ఆశీర్వాదములను మనం పొందుకుందాం. వచ్చే వారం దేవుని బిడ్డలారా మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ వారం అబ్షాలోము యొక్క మరణము, మరలా రాజనగరికి తిరిగి రావడము, మరలా రాజసింహాసనం మీద కూర్చుండడం మనం చెప్పుకున్నాం. అయితే ఈ సమయంలో దేవుని బిడ్డలారా వచ్చే వారం మరికొన్ని విషయాలు, రాజు వెళ్తున్న మార్గంలో జరిగిన విషయాలను, అంతేకాకుండా రాజు యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత జరిగే విషయాలు, ఇవన్నీ వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయా, ఉపవాసి ప్రార్థన కుడికలో ఎంతవరకు మా అందరితో మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజమే తండ్రి, అయా వ్యతిరేకవాదులతో మేము కలవకూడదు. అబ్షాలోముతో కలిసిన వారు నష్టపోయారు, అబ్షాలోము మరణాన్ని తెచ్చుకున్నాడు, కానీ దావీదు ప్రభువా నిత్యము కూడా అయ్యా స్థిరమైన ఆశీర్వాదంతో ఉన్నాడు. మరలా దావీదును ప్రభువా రాజుగా మరలా తన స్థానాన్ని తనకు మీరు ఇచ్చారు నాయన. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. నువ్వు ఎవరికైతే తోడుగా ఉంటావో, ఎవరైతే నిన్ను గనపరుస్తారో వారిని నువ్వు ఎప్పుడూ గనపరుస్తూనే ఉంటావు. గనుక నిన్ను గనపరిచి మీరిచ్చే పేరు ప్రఖ్యాతులు, మీరిచ్చే దీవెన పొందుకునేటట్లు మమ్మల్ని దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలందరినీ మీరు దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అయా, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నా బిడ్డలందరిపై నీ కృపను ఉంచండి. ఎవరైనా బలహీనంగా ఉండినట్లయితే మీ గాయపడిన వస్తున్న ద్వారా వారి సర్వ శరీరములను తాకమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాల వ్యాధులను, మానసిక వ్యాధులను, ప్రతి బలహీనతను, ప్రతి దురాత్మ శక్తులను నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి శరీరంలో ఉండి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక నీ నామము పేరట నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. అలాగే ప్రభా, ఎంతోమంది ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులతో, రుణభారాలతో, అయా కుటుంబంలో నెమ్మది లేక, భర్తల్లో మార్పు లేక, సమాధానము లేక, పిల్లలు స్థిరపడక ఎంతోమంది స్త్రీలు కన్నీరు కారుస్తూ ఉన్నారు. అయా, వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబంలో నెమ్మది, సమాధానము, విడుదల కలుగునుగాక నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. కుటుంబాల చుట్టూ మీ రక్తాన్ని ప్రోక్షించండి. అపవాది బంధించిన ప్రతి బంధకముల నుండి, త్రాగుడు, వ్యసనము, దురాత్మ శక్తుల నుండి అయ్యా విడిపించి కుటుంబాల్లో నెమ్మది, సమాధానము కలుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా తండ్రి. మీకు వందనాలు. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నిటిపైన నీ కృప దగ్గరనే మరి వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరి అక్కర్లను మీరు తీర్చండి ప్రభా. అలాగే దేవా, స్థానిక
మా సంఘ కుటుంబములన్నిటిపై నీ కృపనుంచండి. మా సంఘాన్ని బలపరచండి. అంతకంతకు దీవెనతో అభివృద్ధితో మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న మా ఆత్మీయులందరినీ మీరు దీవించండి ప్రభా. వారి ఆరోగ్యములను మీరు కాపాడండి. వారి యవని బిడ్డల కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. వారి యవని బిడ్డల భవిష్యత్తులో దీవించండి. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు, వివాహాలు కాని వారికి వివాహాలు జరుగునట్లు సహాయము చేయండి. అయ్యే సంతానము లేని బిడ్డలకు చక్కటి సంతానం దయచేయండి. దేవా రక్షణ లేని యవని బిడ్డలకు రక్షణ దయచేయండి. స్థిరపడలేని యవని బిడ్డలు స్థిరపరచబడినట్లు సహాయం చేయండి. దేవా కృపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, మా దేశము నీ చేతుల్లో పెడుతున్నాను. మా దేశ సరిహద్దుల్లో నెమ్మది సమాధానం దయచేయండి. ప్రపంచ దేశాల మధ్య నెమ్మది సమాధానం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. రైతులు వేస్తున్న విత్తనాలను మీరు దీవించండి. దీవెనకరమైన వర్షాలు మీరు దయచేసి మంచి పంటలు మా దేశంలో పండాలి ప్రభా. మా దేశంలో కరువు లేకుండా సమృద్ధి కలిగిన దేశంగా మా దేశాన్ని దీవించండి. మా దేశము అయ్యా సమృద్ధిని కలిగి ఆకలి కొని దేశాలకు, కరువు కలిగిన దేశాలకు ఆహారమును పంపే దేశాలుగా మా దేశాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. సేవకుల కుటుంబాలను, సంఘాలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా మీ స్తుతులు చెల్లిస్తున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మ దేవా ఉపవాస ప్రార్థన కుడికిలో మా పరిచర్యను, మా సంఘాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను. ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. మా పరిచర్యలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి తండ్రి, వాటన్నిటిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి ఎక్కువగా మా కుటుంబం అంతా మీ పరిచర్యలో వాడబడినట్లు అయ్యా మా అక్కర్లు తీర్చండి. ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. మాకు ప్రతి సహాయము కలుగు చేసి మరి ఎక్కువగా నీ పని చేయట్లో, నీ సేవ చేయట్లో ప్రభా, నేను ప్రకటించట్లో మా కుటుంబం అంతటిని వాడుకొని మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగను భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.